హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, చాలా రోజులుగా బిజీగా ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి ఏంటంటే మనకు సీటింగ్ అరేంజ్మెంట్, ఎవరైతే ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాశారో, నెక్స్ట్ ఎవరైతే మెయిన్స్ రాయబోతున్నారో వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. క్వశ్చన్స్ ఓకేనా? ప్రిపేర్ అవ్వండి, మంచిగా కంపల్సరీగా వస్తుంది జాబు. ఎవరైతే ఎస్బీఐ పీఓ మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకు సీటింగ్ అరేంజ్మెంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, దేర్ ఆర్ 5 బాయ్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో. పి ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అండ్ టు ద రైట్ ఆఫ్ ఓ. ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఎన్ బట్ లెఫ్ట్ టు ద ఓ. దెన్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్లో ఎవరు కూర్చున్నారని క్వశ్చన్ అనమాట. ఫస్ట్ మనము ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మనం క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లెఫ్ట్ రైట్ పెట్టేస్తారు, రైట్ లెఫ్ట్ పెట్టేస్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి, షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, దేర్ ఆర్ 5 బాయ్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో. పి ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అండ్ టు ద రైట్ ఆఫ్ ఓ. ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఎన్ బట్ లెఫ్ట్ టు ద ఓ. దెన్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్. మనకు 5 బాయ్స్ కూర్చున్నారనమాట ఒక రోలో. అంటే 5 బాయ్స్, 1 2 3 4 5 బాయ్స్. మనకి ఎగ్జాక్ట్గా వాళ్ళ ప్లేస్ ఏంటో మనకు తెలియదు. ఫస్ట్ మనం ప్లేస్ తెలియకముందు మనం వాళ్ళను కూర్చోబెట్టడం అవ్వదు. కాబట్టి మనం ఫస్ట్ రఫ్గా రాసుకుందాం. సైడ్కి ఒక రఫ్గా రాసుకుందాం. ఏంటి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 5 బాయ్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, పి ఈ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఎంకి లెఫ్ట్ సైడ్లో ఎవరు కూర్చున్నారు, పి. ఓకే, ఇక్కడ ఎం ఉంటే ఎంకి లెఫ్ట్ సైడ్లో ఎవరు, పి కూర్చున్నాడు. అంటే ఇక్కడ వరకు మనకు అయిపోయింది. అండ్ టు ద రైట్ ఆఫ్ ఓ. ఓకి రైట్ సైడ్లో ఎవరున్నారు, పి ఉన్నారు. అంటే ఓ ఇక్కడ ఉంటే ఓకి రైట్ సైడ్ ఇదే కదా, అంటే పి ఉన్నాడు, ఓపిఎం. ఓకే. ఆర్ ఈ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఎన్. అంటే ఎన్ ఇక్కడ ఉంటే ఎన్కి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారు, ఆర్. ఓకేనా? ఇంకేమన్నా బట్ లెఫ్ట్ టు ద ఓ. బట్ లెఫ్ట్ టు ద ఓ. ఓకేనా? దీనికి లెఫ్ట్కి ఆర్ ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు, NROPM. ఓకేనా? ఇక్కడ మనం ఇప్పుడు ప్లేసులు మనకు వచ్చేసాయి, ఎవరు ఎక్కడ కూర్చున్నారో తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళ ప్లేసులలో వాళ్ళని కూర్చోబెడదాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి NROPM. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు క్వశ్చన్లో, దెన్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్లో ఎవరు కూర్చున్నారు, ఓ. రైట్ ఈజ్ ద ఆన్సర్. ఏంటి మనకు, ఓ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? అర్థం కాని వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? మనకు దీంట్లో సెకండ్కి వచ్చేసి ఏంటంటే చూద్దాం. మనకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఏమి ఇచ్చాడు మనకు క్వశ్చన్, ABCDEF అండ్ G are 7 friends sitting in a single row. D is to the immediate right of C. E and A are neighbors of F. B is the immediate left of C and on second place from leftmost end. ఓకే, A is right most end. ఓకేనా? మనకు అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, హూ ఈజ్ ఇన్ బిట్వీన్ C అండ్ E. ఓకేనా? హూ ఈజ్ ద నైబర్స్ ఆఫ్ G, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ E. ఓకేనా? ఫస్ట్ మనం క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఓకేనా? చూద్దామా ఎలా చేయాలో. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ABCDEF అండ్ G are 7 friends sitting in a single row. ఓకేనా? మనం రఫ్గా గీసుకుందాం. ఫస్ట్ 7 మనం ఇక్కడ తీసుకుందాం. 1 2 3 4 5 6 7. ఓకేనా? ఎవరెక్కడ కూర్చున్నారో మనకు తెలియదు. ఓకేనా? వాళ్ళ ప్లేస్లో ఖచ్చితంగా ఎక్కడో మనకు తెలియదు. ఫస్ట్ మనం రఫ్గా చేసుకోవాలి. రఫ్గా చేసుకున్న తర్వాత వాళ్ళ ఎగ్జాక్ట్ ప్లేస్ ఏంటో మనం అక్కడ కూర్చోబెడదాం వాళ్ళని. ఓకేనా? ఫస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చున్నారో తెలియదు కాబట్టి ఫస్ట్ మనం రఫ్గా చేసుకుందాం. ఫస్ట్ చూద్దాం ఏమి ఇచ్చాడు. D is
టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. ఓకేనా, ఏమంటాడు రైట్కి సికి రైట్ సైడ్లో ఎవరున్నారు డి. ఒకవేళ సి ఇక్కడ ఉంటే సికి రైట్ సైడ్లో ఎవరున్నారు డి. ఓకేనా, ఇమీడియట్ రైట్ ఆఫ్ సి, సికి రైట్ సైడ్లో డి ఉన్నాడు అనమాట. ఇక్కడ వరకు మనకు అయిపోయింది, అర్థమైంది. మళ్ళీ ఏమి ఇచ్చాడు ఈ అండ్ ఏ ఆర్ నైబర్స్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ యొక్క నైబర్స్ ఎవరు ఈ అండ్ ఏ. ఇక్కడ మనకు 2 కేసెస్ వస్తాయి ఈ అండ్ ఏ కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవాలి ఈ ఎఫ్ ఏ ఇలా అయినా వస్తుంది లేదా ఎఫ్ ఈ. ఓకేనా, ఎలా అయినా అవ్వచ్చు, మనకు తెలియదు దీంట్లో వాళ్ళ ఎగ్జాక్ట్ ప్లేస్ ఏంటో మనకు తెలియదు. మనకు దీంట్లో కూర్చోపెట్టేంత వరకు వీళ్ళ ప్లేస్ ఏంటో మనం ఎగ్జాక్ట్ చెప్పలేము. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు బి ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. ఓకేనా, బి ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సికి లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉన్నారు బి. ఓకేనా, మళ్ళీ ఏమంటాడు అండ్ సెకండ్ ప్లేస్ ఫ్రమ్ లెఫ్ట్ మోస్ట్ ఎండ్. సపోజ్ లెఫ్ట్ మోస్ట్ ఎండ్ అంటే లెఫ్ట్ మోస్ట్ ఎక్కడి నుంచి ఎవరు ఇక్కడ సెకండ్ అనమాట. లెఫ్ట్ మోస్ట్ ఎండ్ సెకండ్ ఇక్కడ బి అనమాట. ఓకేనా, బి కాబట్టి ఇక్కడ సి ఇక్కడ డి. ఓకేనా, ఇప్పుడు మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బి ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అండ్ ఆన్ సెకండ్ ప్లేస్ ఫ్రమ్ లెఫ్ట్ మోస్ట్ ఎండ్. లెఫ్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో బి కూర్చున్నాడు అనమాట. ఓకేనా, కాబట్టి మనం సెకండ్ ప్లేస్లో కూర్చోబెట్టాం బిని. ఫస్ట్ ప్లేస్ ఖాళీగా ఉంది. బి తర్వాత మనకి ఏమొచ్చింది సిడి రాసేసాం, కూర్చోబెట్టేసాం వాళ్ళ ప్లేస్లలో. ఇప్పుడు ఈ 3 ప్లేసెస్లో ఈఎఫ్ఏ కూర్చున్నారా లేదా ఏఎఫ్ఈ కూర్చున్నారా మనకు తెలియదు. కాబట్టి మళ్ళీ చదువుదాం క్వశ్చన్ ఏముందో. ఇక్కడ ఏమిచ్చాడు ఏ ఈజ్ రైట్ మోస్ట్ ఎండ్. ఏ అనే వ్యక్తి ఎక్కడున్నాడు రైట్కి ఎండ్లో ఉన్నాడు అనమాట. ఎండ్లో కూర్చున్నాడు, ఎండ్ పొజిషన్లో ఏ అనే వ్యక్తి కూర్చున్నాడు కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. అంటే ఇది అనేది మనకు 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఈ ఎఫ్ ఏ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు రిమైనింగ్ మిగిలింది ఎవరు జీ. కాబట్టి జీ ఎక్కడ కూర్చోవాలి జీ ఇక్కడ కూర్చోవాలి. అంటే వాళ్ళ పొజిషన్ ఏంటో ఇప్పుడు అర్థమైంది కదా. మనం వాళ్ళ ఎగ్జాక్ట్ పొజిషన్ తెలిసేంత వరకు వాళ్ళను వాళ్ళ ప్లేస్లలో కూర్చోబెట్టడానికి అవ్వదు. ఓకేనా, మనం ఫస్ట్ ఇలా రఫ్గా చేసుకోవాలి. ఇలా రఫ్గా చేసుకున్న తర్వాత వాళ్ళ ప్లేస్లలో వాళ్ళను కూర్చోపెట్టాలి. ఇప్పుడు మనం క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ అంటే మనకు హూ ఈజ్ ఇన్ బిట్వీన్ సి అండ్ ఈ. సి మరియు ఈల మధ్య ఎవరు ఉన్నారు సి అండ్ ఈల మధ్య ఎవరు ఉన్నారు డి. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకు డి. ఓకేనా, నెక్స్ట్ హూ ఈజ్ ద నైబర్స్ ఆఫ్ జీ. జీ యొక్క నైబర్స్ ఎవరు బి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఎవరు లేరు కాబట్టి బి నైబర్స్ జీకి. ఆన్సర్ ఏంటి మనకు బి. నెక్స్ట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఈ. ఈ యొక్క పొజిషన్ ఏంటి మనం చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి చూసుకుంటే మనము 1 2 3 4 5 అంటే లెఫ్ట్ నుంచి చూసుకుంటే 5th పొజిషను లెఫ్ట్. రైట్ నుంచి చూసుకుంటే 3 పొజిషన్ 3rd పొజిషన్. అర్థమైందా. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, మీకు ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, వాళ్ళకి కంపల్సరీ అర్థమయ్యేలాగా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనకు సీటింగ్ అరేంజ్మెంట్లో మనకు 3rd క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ మీద కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయాలండి, లైక్ చేసేయండి సరేనా. మనకు 3rd క్వశ్చన్ ఏంటో చూద్దాం. సీటింగ్ అరేంజ్మెంట్లో 3rd క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఏమిచ్చారంటే ఇక్కడ 11 స్టూడెంట్స్ ఎవరెవరు వాళ్ళు ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే అండ్ కే ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ టువర్డ్స్ ఏ టీచర్. ఓకేనా, డి హూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ టు ఎఫ్ ఈజ్ సెకండ్ రైట్ టు ద సి. ఎవరి గురించి డి గురించి అని మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఏ ఈజ్ సెకండ్ రైట్ టు ఈ హూ ఈజ్ ఎట్ ద one end. J is the neighbors of A and B and third to left of G. H is on the left of D and third to the right of I. ఓకేనా, ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటేనే మీరు ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ప్రాబ్లం చేయగలరు. ఓకేనా, ఫస్ట్ మనము క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, దాని తర్వాత ఆన్సర్ చేయగలం.
ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు 11 స్టూడెంట్ ఇచ్చారు. వాళ్ళ పొజిషన్ ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఏంటో మనకు తెలియదు. ఓకేనా. 11 స్టూడెంట్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ టువర్డ్స్ ఏ టీచర్స్ కూర్చున్నారు, కానీ ఎవరు ఎక్కడ కూర్చున్నారో తెలియదు. వాళ్ళ కరెక్ట్ పొజిషన్ ఏంటో తెలియదు. కాబట్టి ఫస్ట్ మనము రఫ్గా చేసుకోవాలి. ఓకేనా. రఫ్గా చేసుకున్న తర్వాత మనం వాళ్ళ పొజిషన్లో వాళ్ళను పెట్టాలన్నమాట. ఓకేనా, కూర్చోబెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ 11 స్టూడెంట్స్ని తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకేనా. వీళ్ళు 11 స్టూడెంట్స్ కూర్చున్నారు ఒక రోలో, కానీ ఎవరు ఎక్కడ కూర్చున్నారో వాళ్ళ పొజిషన్ తెలియదు మనకు. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ రఫ్గా చేసుకోవాలి. ఓకేనా. రఫ్గా చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాతనే వాళ్ళని వాళ్ళ ప్లేస్లలో కూర్చోబెట్టాలి. ఓకేనా. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ డి హూ ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ టు ఎఫ్. ఓకేనా. అంటే ఎఫ్కి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు, డి. సపోజ్ ఎఫ్ ఇక్కడ ఉంటే ఎఫ్కి లెఫ్ట్ సైడ్లో ఎవరున్నారు, డి. అంటే డి ఇక్కడ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఈజ్ సెకండ్ రైట్ టు ద సి. సెకండ్ రైట్ టు ద సి. సికి డికి సెకండ్ రైట్లో ఉన్నాడు అనమాట సి. అంటే ఇక్కడ సి ఉందనుకో, సెకండ్ రైట్ ఇదే కదా. సి ఇక్కడ ఉంటే సికి రైట్ సైడ్ ఇదే కదా. కాబట్టి సికి రైట్ సైడ్లో సెకండ్ అనమాట డి. ఓకేనా. కాబట్టి ఇంకో ప్లేస్ ఉంది. ఇక్కడ ఎవరున్నారో మనకు తెలియదు. ఇక్కడ ఏమన్నాడు, సెకండ్ రైట్ టు ద సి. డికి సికి డి రైట్ సైడ్లో ఉన్నాడు అనమాట. అది ఎక్కడ, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఓకేనా. ఇక్కడ వరకు క్లియరా. నెక్స్ట్ ఫస్ట్ మనం క్లియర్గా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. చూడండి మీరు, ఇక్కడ డి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఓకేనా. డి హూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ టు ఎఫ్. ఎఫ్ లెఫ్ట్ పక్కన ఉన్నాడు డి. ఓకేనా. అలానే సి. ఓకేనా. సికి రైట్ సైడ్లో డి సెకండ్ పొజిషన్లో ఉండాలి. అంటే ఇంకొక పొజిషన్ రావాలి కదా. ఇప్పుడు అన్నాడుగా ఈ సెకండ్ రైట్ టు ద సి. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏ ఈజ్ సెకండ్ రైట్ టు ఈ. ఏ ఈజ్ సెకండ్ రైట్ టు ఈ. ఈకి సెకండ్ రైట్లో ఏ ఉన్నాడు అనమాట. సపోజ్ ఈ ఇక్కడ ఉంటే దీనికి సెకండ్ రైట్లో ఏ ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక ఖాళీ పొజిషన్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఓకేనా. అంటే సెకండ్ ప్లేస్లో ఎవరు కూర్చున్నారు, ఏ అనమాట. మధ్యలో ఒక ప్లేస్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఎవరు కూర్చున్నారో తెలియదు, వదిలేద్దాం ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ అండ్ ఇంకేమంటాడు, హూ ఈజ్ ఎట్ ద వన్ ఎండ్ అనమాట. ఎవరు, ఏ గురించి మాట్లాడుకుంటున్నాం మనం అంటే ఎండ్లో ఉన్నాడు. అంటే ఇటువైపు ఏ ఉంది, ఈ ఉంది, ఇటువైపు ఏ ఉంది. ఓకేనా. కానీ ఎటువైపు ఉందో మనకు తెలియదు కదా ఫస్ట్. ఓకేనా. ఈ వన్ ఎండ్లో ఉన్నాడు అనమాట ఈ. అర్థమైందా. ఏ ఈ సెకండ్ రైట్ టు ఈ. హూ ఈజ్ ఎట్ ద వన్ ఎండ్. ఓకేనా. వన్ ఎండ్లో ఈ అయినా ఉండొచ్చు, సి అయినా ఉండొచ్చు. కాబట్టి మనకు తెలియదు. వన్ ఎండ్లో ఈ ఏ మాత్రం ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. వన్ ఎండ్లో ఏ ఈ సెకండ్ రైట్ టు ఈ. హూ ఈజ్ ఎట్ ద వన్ ఎండ్. ఓకేనా. ఈ అనే వ్యక్తి ఒక ఎండ్లో ఉన్నాడు అనమాట. ఓకేనా. ఈ ఎండ్లో ఉన్నాడా తెలియదు మనకు. ఓకేనా. చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఈ ఎండ్లో ఉంటే ఇక్కడ ఈ ఏ అనేది వస్తుంది. కాబట్టి ఈ ఎండ్లో అయితే ఉండే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి పక్కా ఈ ఎండ్లోనే ఉండే అవకాశం ఉంది ఈకి. కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఈ వచ్చింది. ఓకేనా. ఒక్క ఎండ్లోనే ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఉండే అవకాశం లేదు రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లోనే ఉంది. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది కాబట్టి వన్ ఎండ్లో. ఇక్కడ ఈ ఎండ్ అనేది కాదు కదా, ఇట్స్ లెఫ్ట్ సైడ్కి ఎండ్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఒక ప్లేస్ తర్వాత ఏ ఇక్కడ కూర్చున్నాడు. ఓకేనా. ఇక్కడ క్లియరా. వాళ్ళ పొజిషన్ అనేది మనకు ఇప్పుడు వచ్చింది, వాళ్ళని కూర్చోబెట్టాం. నెక్స్ట్ ఏంటి మనకు, జే ఈజ్ ద నైబర్స్ ఆఫ్ ఏ అండ్ బి. జేకి ఇద్దరు నైబర్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఎవరు, ఏ అండ్ బి. సపోజ్ ఏ జే బి. ఇక్కడ 2 కేసెస్లో మనం రాసుకోవచ్చు. ఓకేనా. బి జే ఏ అంటే ఇలాగైనా రాసుకోవచ్చు, మనము ఇలాగైనా రాసుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్ ప్లేస్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు రాయడానికి అవ్వదు. ఓకేనా.
ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి మనకు ఇక్కడ జేబి ఇక్కడ చూడాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ ఆల్రెడీ మనము వాళ్ళ ప్లేస్ పొజిషన్ తెలిసిపోయింది. ఏ ఇక్కడ ఉంటే నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఏ ఇక్కడ ఉంటే జే ఉండాలి, బి ఉండాలి. ఇక్కడ జే బి రాస్తే ఇక్కడ లేదు కదా, ఈ ఉంది. అంటే ఇక్కడ చూద్దాం, ఏ ఇక్కడ ఉంటే జేబి ఇక్కడ ఉన్నట్టే కదా, వాళ్ళ పొజిషన్ కూడా ఇక్కడ వచ్చింది. ఓకేనా, అంటే ఇది రాంగ్ అనమాట, ఇది రైట్. ఓకేనా. నెక్స్ట్ ఏమంటాడు, ఏ అండ్ బి జే గురించి మాట్లాడుకుంటాను. థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ జీ. ఓకేనా, థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ జీ. ఓకేనా, జీకి లెఫ్ట్ సైడ్లో థర్డ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు అనమాట జే. సపోజు జే అనమాట, ఇక్కడ జే కదా, థర్డ్ అంటే జేకి ఏ సైడ్ వస్తుంది మనకు, రైట్ సైడ్ వస్తుంది. జీకి లెఫ్ట్ సైడ్ అయితే జేకి రైట్ సైడే కదా, అంటే 1 2 3 అంటే జీ ఇక్కడ ఉన్నట్టే కదా. ఇప్పుడు జీకి లెఫ్ట్ సైడ్లో థర్డ్ అనుకో, జేకి ఏమొస్తుంది మనకు, రైట్ సైడ్ వస్తుంది కదా. జీకి లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు జేకి రైట్ సైడ్ వస్తుంది కదా. కాబట్టి మనం ఇక్కడ ఇలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ అన్నాడు చూడండి, ఇక్కడ ఈ జే గురించి, జే ఈజ్ ద నైబర్స్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి లెఫ్ట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు జే. ఓకేనా, కాబట్టి జీకి ఇది థర్డ్ ప్లేస్ అయితే జేకి ఇది థర్డ్ ప్లేసే కదా రైట్ సైడ్ నుంచి. కాబట్టి మనం ఇక్కడ జీ అనేది రాసుకున్నాం. క్లియరా, ఇక్కడ క్లియరా మీరు? మళ్ళీ నెక్స్ట్ ఏముంది, హెచ్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ డి. అంటే డికి లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉన్నారు, హెచ్ అనే పర్సన్. ఓకేనా, హెచ్ అనే పర్సన్ డికి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. ఇక్కడ డి యొక్క ఖాళీ ప్లేస్ ఉంది కదా, అంటే ఇక్కడ హెచ్ అనే వ్యక్తి వచ్చేస్తాడు. ఇక్కడ చూడాలి, గమనించాలి ఏంటంటే ఇక్కడ 1 ప్లేస్ ఉంది, ఇక్కడ 1 ప్లేస్ ఉంది. ఓకేనా, 4 ప్లేస్ ఉన్న ఆప్షన్ ఇక్కడ ఇదే. కాబట్టి మనం వాళ్ళ ప్లేస్లు ఏంటో మనకు తెలిసిపోయింది. CHDF అంటే ఇక్కడ ఎవరు వస్తారు, CHDF. ఓకేనా, క్లియర్, అర్థమైందా? ఇప్పుడు మనకు 2 ప్లేసెస్ తెలియాలి. ఒకటి 1 ప్లేస్, ఇక్కడ 1 ప్లేస్, ఈ పక్కన ఎవరు వస్తారో తెలియదు. మళ్ళీ చూద్దాం, ఇక్కడ ఏమన్నాడు, హెచ్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ డి అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఐ. ఓకేనా, ఐకి రైట్ సైడ్లో ఉన్నాడు అనమాట. అంటే లెఫ్ట్ సైడే కదా, హెచ్కి లెఫ్ట్ సైడే కదా థర్డ్. ఐకి రైట్ సైడ్ అంటే హెచ్కి లెఫ్ట్ సైడే కదా థర్డ్. 1 2 3 అంటే ఇక్కడ ఎవరు కూర్చున్నట్టు, ఐ కూర్చున్నాడు. క్లియరా, అర్థమైందా? మనం ఇక్కడ హెచ్ గురించి మాట్లాడుకుంటున్నాం. హెచ్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి లెఫ్ట్ సైడ్లో హెచ్ ఉంటే హెచ్ మరియు మళ్ళీ హెచ్ ఎక్కడ ఉన్నాడు, థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఐ. ఐకి రైట్ సైడ్లో ఉన్నాడు అనమాట హెచ్. సపోజ్ ఐ ఇక్కడ ఉంటే ఐకి రైట్ సైడ్లో థర్డ్ హెచ్ వచ్చింది కదా, అంటే హెచ్కి లెఫ్ట్ సైడ్ అయ్యే కదా. కాబట్టి ఇక్కడ ప్లేస్ అనేది వచ్చింది. రిమైనింగ్ మిగిలింది ఎవరు మనకు, కే. అంటే కే ఇక్కడ ఉన్నాడు అనమాట. ఓకేనా, వాళ్ళ పొజిషన్ అనేది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా తెలిసిందనమాట. ఓకేనా, ఇప్పుడు మనము కింద క్వశ్చన్ ఏమి అడిగారో చూద్దాం. సరేనా? ఓకేనా, ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, వాళ్ళకి రిప్లై ఇస్తాను నేను. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు చూడండి, హూ ఈ సిట్టింగ్ ఇన్ ద మిడిల్లో ఎవరు కూర్చున్నారు? 11 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా, దాంట్లో మిడిల్ ఎవరు కూర్చున్నారు? 1 2 3 4 5 ఇక్కడ 5 1 2 3 4 5 అంటే మిడిల్లో ఎవరు కూర్చున్నారు? ఐ. అంటే ఆన్సర్ ఏంటి దీనికి? ఐ. ఓకేనా, మిడిల్లో కూర్చున్నది ఎవరు? ఐ అనే పర్సన్ కూర్చున్నాడు అనమాట ఇక్కడ స్టూడెంట్. హూ ఈజ్ ఇన్ బిట్వీన్ సి అండ్ ఈ. సి మరియు ఈల మధ్య ఎవరెవరు ఉన్నారు? ఇది సి అనుకోండి, ఇది ఈ. అంటే ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 మెంబర్స్ కూర్చున్నాడు, 6 స్టూడెంట్స్. ఓకేనా, వాళ్ళు ఎవరెవరు? KAJBI జీ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ నైబర్స్ ఆఫ్ ఈ. ఈ యొక్క నైబర్ ఎవరు? మనకు ఈకి లెఫ్ట్ సైడ్లో ఎవరు లేరు కాబట్టి చూడాల్సింది రైట్ సైడే. కాబట్టి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారు? కే. ఆన్సర్ ఏమొచ్చేస్తుంది మనకు ఇక్కడ? కే వచ్చేస్తుంది. ఓకేనా, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జే. జే యొక్క పొజిషన్ ఏంటి? మనకు క్వశ్చన్ అడిగేటప్పుడు 2 ఆప్షన్స్ కూడా వస్తాయి. అక్కడ మనకు ఆప్షన్స్లో 2 కూడా ఇస్తాడు మనకు. లెఫ్ట్ సైడ్ నుంచి 3rd పొజిషన్ అని, 5th పొజిషన్ అని, రైట్ సైడ్ నుంచి 2nd పొజిషన్ అని ఇస్తాడు. ఇక్కడ మనకు జే యొక్క పొజిషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ జే యొక్క పొజిషన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి 4th పొజిషన్. ఎక్కడ నుంచి? లెఫ్ట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్. ఓకేనా, అలానే
రైట్ సైడ్ నుంచి ఎన్న పొజిషన్ 1 1 2 3 4 5 6 7 8 ఎయిత్ పొజిషన్ అనమాట. ఇలా ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చూడాలి. ఆప్షన్ 1కి 2 సార్లు క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, దాని తర్వాతే మనం ఆన్సర్ చేయగలం. ఓకేనా? ఇక్కడ రైట్ సైడ్ అనమాట. అర్థమైందా? ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? అర్థం కాని వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనము సీటింగ్ అరేంజ్మెంట్లో మనకు 4th క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే 6 ఫ్రెండ్స్ ఎవరెవరు ప్రీతి, రూపేష్, అశ్విని, దీపేన్, రిషి అండ్ సచిన్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ ఫేసింగ్ ఇన్వర్డ్స్. ఓకేనా? ఒక సర్కిల్లో కూర్చున్నారు అనమాట. వాళ్ళు ఎలా కూర్చున్నారో వాళ్ళ పొజిషన్ అనేది మనకు తెలియదు. మనకు కింద ఏమిచ్చాడు, ప్రీతి అండ్ అశ్విన్ ఆర్ ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు ఈచ్ అదర్. Sachin is in between Preeti and Deepen. Deepen is immediate left to Ashwin. Rishi is not exactly opposite to Deepen. On question em adigaadu, who is neighbors of Deepen? Who is sitting opposite to Deepen? Who is just right to Ashwini? ఓకేనా? ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి ఏమిచ్చాడు, 6 ఫ్రెండ్స్ ఇచ్చాడు. ప్రీతి, రూపేష్, అశ్విని, దీపెన్, రిషి అండ్ సచిన్. ఓకేనా? వాళ్ళు ఒక సర్కిల్లో కూర్చున్నారు అనమాట. వాళ్ళ పొజిషన్ అంటే మనకు తెలియదు. ఇలా సర్కిల్లో కూర్చున్నారు. ఓకేనా? సర్కిల్లో కూర్చున్నప్పుడు మనం 6 ఫ్రెండ్స్ కాబట్టి 1 2 3 4 5 6 ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకు 1 2 3 4 5 6. ఓకేనా? ఇలా ఉన్నారు వాళ్ళు. మనకు వాళ్ళ పొజిషన్ అంటే తెలియదు. 6 ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ప్రీతి అండ్ అశ్విని ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంటే ప్రీతి అండ్ అశ్విని ఇద్దరు ఆపోజిట్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఎక్కడైనా రాసుకోవచ్చు. ఓకేనా? అయితే నేను ఇక్కడ పైన ప్రీతి రాసుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ అశ్విని. ఓకేనా? అశ్విని. ఓకేనా? నెక్స్ట్ ఏమిచ్చాడు, సచిన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ప్రీతి అండ్ దీపెన్. సచిన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ప్రీతి అండ్ దీపెన్. ప్రీతి అండ్ దీపెన్ మధ్యలో ఎవరు కూర్చున్నాడు, సచిన్ అనమాట. అంటే ఇక్కడ ఒక ప్రీతి ఉంది. ఓకేనా? దీపెన్ ఎక్కడ కూర్చున్నాడో తెలియదు. ఇక్కడైనా కూర్చోవచ్చు, ఇక్కడైనా కూర్చోవచ్చు. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. దీపెన్ ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ టు అశ్విన్. అశ్విన్కి ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్ కాబట్టి ఇక్కడ దీపెన్ కూర్చున్నాడు. ఓకేనా? దీపెన్ ఎక్కడ కూర్చున్నాడు, ఇక్కడ దీపెన్. ఓకేనా? దీపెన్. నెక్స్ట్ ఏమన్నాడు, రిషి ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు దీపెన్. అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇక్కడ కూర్చొని లేడు. ఎవడు, రిషి. ఓకేనా? అంటే ఎక్కడ కూర్చున్నట్టు, ఇక్కడ కూర్చున్నట్టే. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, సచిన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ప్రీతి అండ్ దీపెన్. ఓకేనా? ప్రీతి అండ్ దీపెన్ మధ్యలో ఎవడు కూర్చున్నాడు, సచిన్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ప్రీతి దీపెన్ గాడి మధ్యలో ఎవడు ఉన్నాడు, సచిన్. ఓకేనా? సచిన్. నెక్స్ట్ మనకి ఎన్ని 2 ప్లేసులు మిగిలినాయి. అంటే దీపెన్కి అపోజిట్లో ఎవరు కూర్చున్నారు, రిషి కూర్చోలేదు. ఓకేనా? అంటే రిషి ఇక్కడ కూర్చోలేదు కాబట్టి ఎక్కడ కూర్చున్నట్టు, రిషి ఇక్కడ కూర్చున్నట్టు. ఓకేనా? మిగిలింది ఎవరు, మనకు 6 ప్లేస్లో మిగిలింది ఎవరు, ప్రీతి, రూపేష్. అంటే రూపేష్ ఎక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు అన్నమాట. ఓకేనా? రూపేష్ ఇక్కడ కూర్చున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ నైబర్స్ ఆఫ్ దీపెన్. ఓకేనా? దీపెన్ యొక్క నైబర్స్ ఎవరు, అశ్విని, సచిన్. వీళ్ళిద్దరు నైబర్స్ అనమాట, పక్క పక్కన ఉన్నారు కాబట్టి. ఓకేనా? వీళ్ళిద్దరు నైబర్స్ దీపెన్కి. హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు దీపెన్. దీపెన్కి ఆపోజిట్లో ఎవరు కూర్చున్నాడు, రూపేష్. అంటే ఇక్కడ రూపేష్ వస్తాడు. ఓకేనా? నెక్స్ట్, హూ ఈజ్ జస్ట్ రైట్ టు అశ్విన్. అశ్విన్కి రైట్ సైడ్లో ఎవరు కూర్చున్నారు, ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్, ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్, ఇది రైట్ అయితే అది లెఫ్ట్. ఓకేనా? కాబట్టి ఇక్కడ రిషి కూర్చున్నాడు. ఇక్కడ ఏమొస్తుంది మనకు ఆన్సర్, రిషి. అర్థమైందా? ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను. ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.